మనలో చాలా మంది నల్లటి మెరిసే జుట్టుని కోరుకుంటారు. అయితే ఈ రోజులలో చిన్న వయసులోనే బూడిద రంగు జుట్టుతో బాధపడిపోతున్నారు. దీంతో జుట్టుని నల్లగా మార్చుకోవడం కోసం రసాయన రంగులని వాడుతున్నారు. ఇవి తక్షణ ఫలితాలు ఇస్తున్నప్పటికీ వాటితో నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టు పొరిబారడం, తల మీద చర్మం చిరాకుగా అనిపించడం, జుట్టు పల్చబడటం వంటి సమస్యలు వస్తాయి. ఈ రోజులలో జుట్టు నెరిసిపోవటం కేవలం వృద్ధాప్యానికి సంకేతం మాత్రమే కాదు, ఇది యువతలో కూడా ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, రసాయన జుట్టు ఉత్పత్తులు వాడకం వల్ల జుట్టు నెరిసిపోతుంది. మార్కెట్లలో అనేక కెమికల్ డైలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తాత్కాలికంగా తెల్ల జుట్టుని నల్లగా చేస్తాయి, కానీ అధికంగా వాడటం వల్ల జుట్టు బలహీనపడి పొడిబారిపోతుంది. కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. అందుకే ఈ రోజులలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటం కోసం ప్రతి ఒక్కరూ సహజమైన ఇంటి చిట్కాల కోసం చూస్తున్నారు. ఇంట్లోనే తెల్ల జుట్టుని నల్లగా మార్చే రంగుని చేసుకోవచ్చు. నేచురల్ గా హెయిర్ డైని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హెయిర్ డైతో ప్రధాన పాత్ర ఉసిరికాయది. ఉసిరిని శతాబ్దాలుగా జుట్టుని బలంగా మార్చడానికి, రంగుని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా జుట్టుని నల్లగా మారుస్తాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండా నిరోధిస్తాయి. ఇప్పుడు చేసే హెయిర్ డే ఎలాంటి రసాయనాలు, ఘాటైన వాసన ఉండదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అసలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఉసిరికాయ పొడి 2 టేబుల్ స్పూన్లు, హెన్నా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇదైతే పూర్తిగా ఆప్షనల్. ఇక ఇండిగో పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇది మెత్తటి నలుపు రంగు కోసం. ఇక కాఫీ పౌడర్ లేక బ్లాక్ టీ 1 టీ స్పూన్, కొబ్బరి నూనె లేదా ఆముదం అది కూడా 1 టీ స్పూన్, కొన్ని చుక్కల నిమ్మరసం. ముందుగా మనం శుభ్రమైన గిన్నెలో ఉసిరి పొడిని కొద్దిగా గోరువెచ్చటి నీటితో కలిపి మృదువైన మందపాటి పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇది టానిన్స్ ని విడుదల చేయడానికి అనుమతిస్తుంది. ఇది రంగు ప్రభావాన్ని పెంచుతుంది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని హెన్నా, ఇండిగో పౌడర్లని జోడించాలి. నలుపు రంగు ఎక్కువగా ఉండాలనుకుంటే ఇండిగో మొత్తాన్ని కొద్దిగా పెంచుకోవచ్చు. ఆ తర్వాత టోన్ కోసం కాఫీ పొడి లేదా 1 టేబుల్ స్పూన్ బ్లాక్ టీని కలపాలి. ఆ తర్వాత కొన్ని చుక్కల నిర్మరసాన్ని కలుపుకోవాలి. ఇది సహజంగా రంగుల్ని సంక్రియం చేయడానికి సహాయపడతాయి. ఇక జుట్టు పొడి బారకుండా నిరోధించడానికి 1 చెంచా కొబ్బరి నూనె లేదా ఆముదాన్ని కూడా జోడించుకోవచ్చు. మృదువైన చక్కటి పేస్ట్ వచ్చే వరకు అన్నింటినీ బాగా కలపాలి. చివరగా గిన్నె మీద మూత పెట్టి ఆ మిశ్రమాన్ని దాదాపుగా 30 నుంచి 45 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల సహజ రంగు సమ్మేళనాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు అంటున్నారు. ఇక దీనిని ఎలా అప్లై చేసుకోవాలంటే, జిడ్డు లేదా మురికిని తొలగించడానికి ముందుగా జుట్టుని తేలికపాటి షాంపూతో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కండిషనర్ ని అస్సలు ఉపయోగించకూడదు, ఎందుకంటే కండిషనర్ వాడటం వల్ల రంగుని గ్రహించకుండా నిరోధిస్తుంది. జుట్టుని చిన్న విభాగాలుగా విభజించుకొని అవసరమైతే క్లిప్లు కూడా వాడుకొని ఆ తర్వాత బ్రష్ లేదా మీ వేళ్లతో ఉపయోగించి ఉసిరికాయ ఆ డై పేస్ట్ ని వేళ్ల నుంచి చివర్ల వరకు మంచిగా పూసుకోవాలి. తెల్ల రంగు కవర్ అయ్యేలాగా అప్లై చేయాలి. ఆ తర్వాత జుట్టుని షవర్ క్యాప్ తో కవర్ చేయాలి లేదా పాత టవల్ తో కూడా చుట్టుకోవచ్చు. ఇది వెచ్చదనాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. హెయిర్ డే ని 1.5 నుంచి 2 గంటల పాటు అలాగే ఉంచుకోవడం మంచిది. లోతైన టోన్ కావాలనుకుంటే జుట్టు మీద డ్రైని 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. ఇక చివరగా ఆ పేస్ట్ పూర్తయ్యే వరకు జుట్టుని సాధారణ నీటితోటే కడుక్కోవాలి. వెంటనే షాంపూ వాడకూడదు. రంగు పూర్తిగా సెట్ అయ్యే వరకు కనీసం 24 గంటలు వేచి ఉండాలి. ఆరిన తర్వాత మెరుపు, మృదుత్వం కోసం నూనెతో తేలికగా మసాజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి తాజాగా తయారు చేసిన పేస్ట్ నే వాడాలి. 1 రోజు కంటే ఎక్కువ కాలం నిల్వ అస్సలు చేయకూడదు. స్థిరమైన రంగు, మెరుపు కోసం ప్రతి 2-3 వారాలకి ఒకసారి ఇలా రంగు వేసుకోవాలి. మీకు పొడి జుట్టు ఉంటే నిమ్మరసాన్ని బదులుగా కొన్ని చుక్కల కలబంద జెల్ లేదా పెరుగు కలుపుకోవచ్చు. ఇక డ్రై సెషన్ల మధ్య ఉసిరి కలిపిన కొబ్బరి నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవాలి. దీంతో సహజ రంగు ఎక్కువ కాలం ఉంటుంది. మీకు అలర్జీ ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఎల్లప్పుడూ ముందుగా ప్యాచ్ టెస్ట్ అయితే తప్పకుండా చేసుకోవాలి.